నేను అన్నదాంట్లో తప్పేమైనా ఉందో చెప్పు. కన్నీళ్ళకి కాటన్ చీర అయితే బాగుంటుంది అన్నాను, కరెక్టే కదా? ఇప్పుడు అత్తయ్య ఆదిత్య పెళ్లి నాతో అని ఫిక్స్ అయింది. అత్తయ్యని మీరెవరూ గెలవలేరు కదా. మావయ్య కూడా ఫైనల్ గా అత్తయ్యకి హ్యాట్స్ ఆఫ్ అనడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో మంచి ఐడియా ఇచ్చినందుకు శభాష్ అనాలే గాని అలా చురచుర చూడడం ఎందుకు? చాలమ్మా, మేము కోపమైనా దుఃఖమైనా దిగమింగుకునే వాళ్ళమే. కానీ నీలా అవతల వాళ్ళ మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం మాకు రాదు. ఏం చేస్తాం, పేదవాడి కబురికి పెదవి విరిచారు అన్నట్టు నిన్నేం అనలేని పరిస్థితి వచ్చింది. ఏంటి వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయి. ఊరుకుంటున్నాను కదా అని చెప్పి ఎక్కువగా మాట్లాడుకో. శుభమాని పట్టు చీరలు చూస్తుంటే అపశకున మాటలు మాట్లాడతావేంటే? ఆదిత్యకి నీకు పెళ్ళెలా జరుగుతుంది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి. ఏంటి నా మీదకి చెయ్యెత్తుతున్నావు? నాకు చేతులు లేవనుకుంటున్నావా? నాకు బలం లేదనుకుంటున్నావా? నేను డైరీ పాలు తాగడం లేదు, ఆవు పాలు తాగుతున్నాను. నేను కొట్టగలను, నేను చెయ్యెత్తగలను. మీరెన్నైనా అనొచ్చు, నేను మిమ్మల్ని అనకూడదా? అంటాను. ఒకటి కాదు 100 అంటాను, 100 సార్లు అంటాను. నన్ను ఎన్నిసార్లు ఏడిపించారు మీరు? కొట్టి తన్ని నాన్న మాటలు అన్నారు. అనొచ్చు కానీ, మీరనొచ్చు కానీ నేను అనకూడదా? అనే స్వాతంత్రం మీకేనా ఉండేది, నాకు లేదా? మీరెలా నోరు తెరుస్తారు, నేను అలాగే నోరు తెరుస్తాను. మీ పెత్తనం ఏంటి నా మీద? ఒక్క నిమిషం. లక్ష్మి, వెంకటలక్ష్మి. అత్తయ్య, అత్తయ్య, నువ్వు చిన్నత్తయ్య నాన్నమ్మ ముగ్గురు అర్జెంటుగా నా ఎదురుగా ఉండాలి. ఎందుకు ఏంటి అని ఎదురు ప్రశ్నలు వేయకుండా అర్జెంటుగా రండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తేల్చుకోవాల్సి ఉంది. ఈ కుటుంబం మొత్తం నా మీద పెత్తనం చూపిస్తూ రెచ్చిపోతున్నారు. మీరు ఇక్కడ ఉన్నట్టు అర్జెంటుగా వెంటనే రావాలి. అత్తయ్య, ఏమైంది? ఇదిగో ఈ ప్రియ పిన్ని నన్ను ఏడిపిస్తుంది. దానికి ఈవిడ నా మీద చేయి చేసుకుంది. బాబాయ్ ఏమో దుర్గమ్మకేం చేయడం చేత కాదు అని వెటకారంగా మాటలు మాట్లాడుతున్నారు. పిన్నేమో నీకు అదితికి పెళ్లి చేసేంత సీన్ దుర్గమ్మకి లేదు అంటుంది. ఒకసారి వీళ్ళకి సమాధానం చెప్పత్తయ్యా. వీళ్ళ అన్నయ్య అదే మీ వారు, నాకు కాబోయే మావగారు. నా కొడుకు ఆదిత్య పెళ్లి అని మా వాళ్ళందరికీ శుభలేఖలు పంచుతున్నారు. ఆ తులసేమో నన్ను నీ మొగుడు గాడిదా, నువ్వు గార్దబా లక్ష్మివి అని పిలుస్తుంది. కానీ నన్ను వింటూ రోషన్ చంపుకుని బతకాలా? ఒక్క మాట అనడానికి వీల్లేదా? ఏ నేను తనలాంటి దాన్ని కాదా? అత్తయ్య న్యాయం చెప్తే నా పక్షాన మాట్లాడింది అంటారు. నువ్వు చెప్పు సత్యవతత్త, నేను పడుండాలా? తులసి చేసే ప్రతి చేష్టలకి నేను చేతులు కట్టుకుని ఉండాలా? మాట్లాడు బాబాయ్. వీళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఆదిత్య పెళ్లి తులసితో జరిగిందంటే మా దుర్గమ్మ బతకదు. ఏంటత్తయ్యా, అంతేనా కాదా? అదేంటే అవే మాటలు? నువ్వు ఊరుకో చిన్నత్తయ్యా. ఏనమ్మా, అంతే కదా? ఏమో నాకేం తెలీదు. నువ్వు నానమ్మవని పేరుకే కానీ దేనికి సహకరించవు.
అంతే లేవే అంటే నీ సొమ్మేం పోయింది? ఎవరు కాదన్నా అవునన్నా నేను చెప్పేది ఒక్కటే, మా దుర్గమ్మత్త ప్రాణం మీద తీపితో వెనకడుగు వేసినా ఎవరో ఒకరి చావు ఖాయం. ఇది మా దుర్గమ్మత్త మీద ఓట్టేసి చెప్తున్నాను. ఇదేంటి నా చావు గురించి చెప్తోంది? ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. కంగ్రాట్స్ ఆదిత్య, నీ ప్రేమ నిలబెట్టుకున్నావు. తులసితో అంటే నీ పెళ్ళి అంకుల్ కార్డు పంపారులే. వాళ్ళు బావమరదలుగా పుట్టిందే భార్యాభర్తలు కావడానికి రా. దేవుడు ముందే నిర్ణయించాడు రా. మీరు అదృష్టవంతులు ఆదిత్య, మీ ప్రేమకు పెళ్లి తార్కాను. ఏ ఆపండి, మరీ అంతగా ఎత్తకండి వాణ్ణి. మాది మంగళగిరే, వాడి పెళ్ళి మా మంగళగిరి వెంకటలక్ష్మితో అట. శుభలేఖలు ఊర్లో పంచారు. మా ఎమ్మెల్యే మా నాన్నగారికి ఇచ్చారు, నేను చూశాను. అదేంట్రా, నీ పెళ్లి తులసితోనే అన్నావు నువ్వు? అంకుల్ కూడా చెప్పారు. తులసికి అన్యాయం చేస్తావా? ప్రేమకు ద్రోహం చేస్తావా? వాడు అమ్మకు రెస్పెక్ట్ ఇస్తాడు, అమ్మ మాటను జవదాటడు. రాముడ్రా వాడు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ రా. అంతా మా అక్కని చూసుకునే. ఏ పిల్లకాయలు, ఎప్పుడొచ్చారా మీరంతా? ఇప్పుడే ఆంటీ. మీకోసం పక్కనే విడిది ఏర్పాటు చేశాను. అందరూ అక్కడ హాయిగా ఉండొచ్చు. ఏంట్రా, అందరూ హుషారుగా సంతోషంగా ఆటాపాట ఆడుతూ అల్లరి చేస్తారనుకుంటే అలా ఉన్నారే? వీళ్ళంతా పెళ్లి తులసితో అనుకున్నారా ఆంటీ? నేనేమో మా ఊరు లక్ష్మితో అనేసరికి డల్ అయ్యారు. అంటే ఏంటి ప్రతిసారి మా ఊరు లక్ష్మి అంటావు? అదేదో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో కార్డు చూపిస్తావు. ఆదిత్య తులసిల పెళ్లి కార్డు మా దగ్గర ఉంది, తీరా. చూడవే చూడు. ఏంటంటే ఈ కన్ఫ్యూజను? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆదిత్య పెళ్లి వెంకటలక్ష్మితోనే. ఇది చెల్లని రూపాయి లాంటి శుభలేఖ అమలయ్యేది కాదు, ఈ పెళ్లి జరిగేది కాదు. అయ్యో అంకుల్, ఆంటీ చూసుకోలేదు. చూసి విసిరినా నేనేం అనుకోలేమ్మా. ఆడవాళ్ల మీద పందాలు కట్టడం, ఆడవాళ్ల మీద పందాలేసి సాధించడం సంస్కారం కదా. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి రావద్దు. పిల్లల ముందు పంచాయతీ పెట్టడం మంచిది కాదు. అయినా మీరు మీ ఫ్రెండ్ ఆదిత్య పెళ్లి తులసితో కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో చేతులెత్తండి. బాబు, చిన్నపిల్లలైనా మీకు చేతులెత్తి మొక్కుతాను. నా కూతురు బతుకు ఎటూ కాకుండా చేయకండి. మీరు చేతులెత్తి దానికి అన్యాయం చేయకండి. నా మేనకోడల జీవితం అన్యాయం అయిపోయినా పర్వాలేదా? చెప్పండి. తను ఓ తండ్రి కూతురేగా, ఓ ఆడపిల్లేగా. ఇప్పుడు తులసి ఆదిత్యల పెళ్లికి చేతులెత్తకపోతే ఒక ఆడపిల్లకి అన్యాయమే కాదు, ప్రేమ కూడా ద్రోహం చేసినట్టు అవుతుంది. పిల్లల్ని ప్రేమ పేరు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. వాళ్ళు ఎవరు ఎటు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా తులసితో వీడి పెళ్లి చేయలేక మీరు చేతులు ఎత్తేయటం మాత్రం ఖాయం.
ఏంటి ఆదిత్య ఇదంతా? మేమెటూ చెప్పలేకపోతున్నావురా. మీరేమీ సతమతం అవ్వాల్సిన పని లేదు. అసలు మీరు దీని గురించి పట్టించుకోకండి. రేపు విడికి నలుగు పెట్టే కార్యక్రమం ఉంది. విడిదికి వెళ్ళండి. వెళ్ళి సుష్టిగా భోంచేసి హాయిగా నిద్రపోండి. పెందలాడే లేచరండి. మీ సందడే మేళం కావాలి. మీరు దండోర కొట్టి పెళ్లి కట్టు చెప్పకండి. వీళ్ళకేమీ నూరిపోయకండి. మీరు వెళ్ళండమ్మా. అలాగే ఆంటీ. ఏమైనా నువ్విలా న్యూట్రల్గా ఉంటాం మాకు నచ్చటం లేదురా ఆదిత్య. అరే ఏం చేయనురా, మా అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏంటోరా, ఒక పక్క ఏం జరుగుతుందని బాధగా ఉన్నా చాలా థ్రిల్లింగ్గా ఉందిరా. అంకుల్ గెలుస్తారో ఆంటీ గెలుస్తారో చూద్దాం. మాకు మాత్రం నీ పెళ్లి తులసితోనే జరగాలనుందిరా. నాకు మాత్రం లక్ష్మితోనే జరగాలనుంది. అయితే పోవే, నువ్వు వెంకటలక్ష్మితోనే ఉండు, మాతో రావద్దు. మనం వెళ్దాం పదండ్రా. ఆంటీ వెంకటలక్ష్మి ఎక్కడుంది? తులసి వాళ్ళ ఇంట్లో ఉందిరా. ఏంట్రా తను అక్కడ ఉండటం ఏంటి? ఏంటోరా ఈ ట్విస్ట్లు? ట్విస్ట్ కాదురా, టెస్టులా ఉంది. పదండ్రా, ముందు పెళ్లి కూతుని చూసొద్దాం. రే ఆదిత్య, తులసి వాళ్ళ ఇంట్లోనే ఉందా? ఉంది. అయితే పదండి వెళ్దాం. పదండ్రా. పదండి, మనకు చాలా పనులున్నాయి. ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు ప్రియా? వంటగదిలో ఆడవాళ్ళు ఏం చేస్తారు? వంట చేస్తారు. అదే చేస్తున్నాను. నువ్వు ఇక్కడ వంటలు చేస్తూ ఉండు. అవతల దుర్గమ్మ పెట్టే మంటలు పెడుతూనే ఉంటుంది. ఏంటి మీరనేది? వదిన మంటలు పెట్టడం ఏంటి? మళ్ళీ ఏమన్నందా? మళ్ళీ అనడం ఏంటి? ఎప్పుడు అనే మాటే మళ్ళీ ఇప్పుడు అంది. మళ్ళీ ఏమంది? ఇందాక ఒక ఫైల్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రియా. అక్కడికి తులసి ఆదిత్యుల ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో జరగాలని అద్భుతమైన ప్లాన్ వేశాను. దాన్నెవరూ ఛేదించలేరు. అది రామబాణంతో సమానం. ఎదురు లేదు, తిరుగు లేదు. ఖచ్చితంగా లక్ష్మీ ఆదిత్యుల పెళ్లి జరిగే తీరుతుంది. దాని మెడలో 3 ముళ్ళు పడే వరకు ఎవరు ఏమీ మాట్లాడద్దు. వదిన అలా అందా? అలాగే అంది. కొత్తగానేదే ఉంది ప్రియా. దానికెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఆశ్చర్యం కాదండి. అంతమంది ఆదిత్య స్నేహితుల మధ్య వదిన అంత గట్టిగా మాట్లాడి ఛాలెంజ్ చేసిందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. దుర్గమ్మకి ఏ ప్లాన్లున్నా మా బావ ముందు పనికిరావు. లేదండి, నిన్న మొన్నటి వరకు అన్నయ్య కూడా వదిన మాటకే కట్టుబడి ఉన్నాడు. మాటకు కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు దాటొచ్చాడు కదా ప్రియా. ఎంత దాటొచ్చినా అన్నయ్య వదిన మాట కాదనలేడండి. కాదనే కదా ఇప్పుడు వచ్చింది. మీరెన్నైనా చెప్పండి, వదిన అలా అందంటే నాకు భయంగా ఉందండి. భయం ఎప్పుడూ ఉన్నదే కదా ప్రియా. తులసి, తులసి, లక్ష్మి, లక్ష్మి, వెంకటలక్ష్మి. ఏంటే నీ ప్రేమ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అంతా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంది. ఏం జరిగిందే? ఏం జరగడం ఏంటే? మీ మేనమామ దుర్గమ్మ గారు ఛాలెంజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. ఏం ఛాలెంజ్ చేసింది? మేం ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆదిత్య, మీ అమ్మ వెంకటలక్ష్మితో పెళ్ళంటుంది, మీ నాన్న తులసితో పెళ్ళంటున్నాడేంటి అని అడిగాం. ఆదిత్య పెళ్లి వెంకటలక్ష్మితోనే. ఇది చెల్లని రూపాయి లాంటి శుభలేఖ. అమలయ్యేది కాదు,
ఈ పెళ్లి జరిగేది కాదు. ఆడవాళ్ళ మీద పందాలు కట్టడం, ఆడవాళ్ళ మీద పందాలేసి సాధించడం సంస్కారం కదా. అయినా మీరు మీ ఫ్రెండ్ ఆదిత్య పెళ్లి తులసితో కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో చేతులెత్తండి. వాళ్ళు ఎవరు ఎటు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా తులసితో వీడి పెళ్లి చేయలేక మీరు చేతులు ఎత్తేయటం మాత్రం ఖాయం. చూడండి అమ్మాయిలు అబ్బాయిలు, వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి. దుర్గమ్మ అనుకున్నట్టు మావయ్య చేతులెత్తేసినా నేను చేతులు ముడుచుకొని కూర్చోను. దీన్ని పీటల మీద నుంచి దించేసైనా సరే నేను కూర్చోవడం ఖాయం. ఏంటి అంత ధైర్యంగా చెప్తున్నావు? ధైర్యం అంటేనే తులసి, తులసి అంటేనే ధైర్యం. ఆత్మస్థైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు అంటారు. అది నా దగ్గరుంది. నేనావిడ ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. ఆవిడ కట్టే ప్రతి పందాన్ని నెగ్గుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికి 100% ఈ తులసి గ్యారంటీ ఇస్తుంది. హలో దుర్గమ్మ తంటే ఏమనుకున్నావు? చిటికలేసి మాట్లాడడానికి. నీ చేతులు విరిచి నీ చేతుల్లోనే పెడుతుంది. ఓసి పిచ్చి వెంకటలక్ష్మి, నువ్వు దుర్గమ్మ మీద ఆశలు పెంచుకుంటున్నావు. నేను మావయ్య మీద నమ్మకం పెంచుకుంటున్నాను. ఎప్పుడైనా గెలిచేది నమ్మకమేనే, ఆశ కాదు. ఆశో నిరాశో నాకు అనవసరం. కానీ అక్కడున్నది దుర్గమ్మత్త, మర్చిపోకు. అత్తయ్య మాట వేదం. అత్తయ్య ఏది చెప్తే అదే జరుగుతుంది. మా అత్తయ్య మాట శిలాశాసనం. చాలేవే, ఆవిడ శివగామి అన్నట్టు ఆవిడ మాటలు పట్టుకొని నువ్వు కూడా ఊగిపోతున్నావు. ఆవిడ వేదం అయితే నేను 6వ వేదం, అది గుర్తుంచుకో. మాటకి మాట, చర్యకు ప్రతిచర్య ఈ తులసికి బాగా తెలుసు. ఈ డైలాగులు గతంలో చాలానే విన్నానులే. ఆవిడ పందాలు కూడా చాలా చూసానే. ఏదైనా నీ మ్యారేజ్ నాకు పెద్ద ఎంటర్టైన్మెంటే. మ్యారేజ్ సస్పెన్స్ గురించి తట్టుకోలేకపోతున్నావు. ఫైనల్ గా గెలిచేది నేను, పెళ్లి జరిగేది నాకు ఆదిత్యకు. జరగదు, జరగబోదు కూడా. అది దుర్గమ్మత్త మాట, ఆ మాటే నా మాట. నీ సొంత మాటలు కానప్పుడు ఎందుకు ఎవరో మాటలు పట్టుకొని వేలాడుతున్నావు? ఇక్కడ అంటున్నది నేను. నా వాయిస్ నా సొంతం. బావ నా సొంతం. బావ నా కోసం పుట్టాడు, నేను బావ కోసం పుట్టాను. నువ్వెక్కడో మధ్యలో వచ్చావే గరుడ పక్షిలాగా. నీ వల్ల ఏమవుతుంది చెప్పు? మిఠాయి పొట్లను తన్నుకుపోవడం అంత తేలిక కాదమ్మా. ఇక్కడ ఉన్నది గోల్డెన్ హ్యాండ్. ఏయ్, దీంతో మనకేంటే, పోదాం పదా. నువ్వెప్పుడు అలా పారిపోవడమేనే. నిలబడి గెలిచే ధైర్యం నీకు లేదు. నువ్వు నీకు కాబోయే అత్త అని కలలు కంటున్నావే, ఆ దుర్గమ్మకి కూడా లేదు. గెలుపెప్పుడు ఈ తులసి పక్కనే ఉంటుంది. ఇప్పుడేమంటావు ప్రియా? చిన్నపిల్ల, దానికున్న నమ్మకం నీకు నాకు లేకపోయింది. నేనైతే
కొంతవరకు తులసి వల్ల ట్రైనింగ్ అయిపోయాను ప్రియా. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు కూడా నాలాగా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకో. మనము దానిలాగా సంతోషంగా ఉంటాం.